మా ఓటు రావడానికి ఎంతసేపు పడుతుంది? ఉండవయ్యా, అవ్వాలి కదా. పోలీస్ రైడింగ్ బావా, నువ్వు రెడీ అంటే దొరికావు, నాకేం తెలియదు బాబా. అరే నీ పిచ్చోడా. నమస్తే బాబుజీ గారు. ఏంటి మధు కావాలా? కొంచెం వెయిట్ చేయండి. వీళ్ళకి లింక్స్ ఉన్నాయన్నమాట. అంటే బావగారిని బయటకు లేచి వెళ్ళిపోతాడేమో. వాడిని మధు రూమ్ లోకి పంపించింది ఎవరు? నేనే. కుర్చీడేంటి? బయటికి లాక్కురా. సారీ సార్, నేను ఆ పని చేయలేను. కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఏంటో చెడ్డ పేరు వచ్చింది, నేనే చేస్తాను. బాబుజీ గారు, ఇది చాలా రూడ్. బాబుజీ గారు మీరేంటి ఇలా వచ్చారు? అసలు లోపలికి ఎందుకు వెళ్ళావరా? బయటికి రావడానికి. ఇద్దరు ఇక్కడే ఉన్నారుగా, ఇప్పుడే తేల్చేస్తాను. నాతో ఏమన్నావు? అమ్మాయిని ప్రేమిస్తున్నావా? మధు, ఇతన్ని ప్రేమిస్తున్నావా? లేదు మాయా, ఇతను ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు ఏమంటావరా? ఏదో ఒకటి అంటాను. అసలు అడగటానికి మీరు ఎవరండి? నేను పోలీస్ ఆఫీసర్ని, పైగా మధుకి మావయ్యని. అయితే ఏంటి? ఎందుకు అబద్ధాలు చెప్పి అమ్మాయి వెంట పడుతున్నావు? నేను అబద్ధాలు చెప్పాను? ఒకసారి వెనక్కి వెళ్ళండి. నేనేం చెప్పాను? ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానన్నా. ఇప్పటికీ అదే చెప్తున్నాను. నేను అమ్మాయిని ప్రేమిస్తాను. ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తాను చెప్పలేదుగా. తిక్కగా వాగితే చంపేస్తాను. చంపు చంపు. చంపడానికైనా చావడానికైనా దిల్ ఉండాలి బాబుజీ. మధు కోసం నేను చేస్తాను. మధు కోసం నన్ను చంపగలవా? మధు కోసం నిన్ను చంపుతాను. మధు కోసం నువ్వు చేస్తావా? ఇంకెప్పుడు గంతీకో. ఈసారి తీసేది నువ్వైతే కాల్చేది నేను. అప్పడం అప్పడం అయిపోద్ది. అదిరింది. ప్రతి ఐటమ్ సూపర్. సార్ 5 స్టార్ హోటల్ కూడా వేస్ట్ అండి. మీరు లాస్ట్ వచ్చే సూప్ నిమ్మకేసి అదిరిపోయింది అనుకోండి. అది సూప్ కాదు బాబు, ఎంగిల్ చేతులు కడుక్కోవడానికి సరిపోతారు. కలుతాపోయా నీకు? రారా బయటికి, గుట్టేదామని. రారా రా రారా బయటికి రా. कपट्टे वन डाउन साले, गाड़ी को क्यों मारा रे? क्यों मारा रे? ఏమైందిరా? ఆ గొర్రెడు సర్దార్జీ గెటప్లో వచ్చాడురా. ఎక్కడ అంటే చూడు. అతనికి ఇతనికి చాలా తేడా ఉంది. పద. వీడేంట్రా సర్దార్జీని పట్టుకొని గొర్రెలు కాపరంటాడు? రేయ్, వాడిని ఫేస్ టు ఫేస్ చూసింది నేనురా. నమ్మండ్రా నన్ను. రేయ్, కావాలంటే ప్రూవ్ చేస్తాను చూడండి. सोवर का बाप నాది పట్టుకు లాగుతాను. చంపడా వద్దన్నా కూడా రండి సార్. రామయ్యారా? చూడండి చూడండి సార్, మా స్మార్టెక్ కంపెనీ తరఫున కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్న ప్రోడక్ట్ ఎలా ఉంది? ఆహా, బ్రహ్మాండంగా ఉందండి. నాతో ఎప్పుడు చెప్పలేదరా? రాత్రికి తీరుబడిగా చెప్తా కదా. నువ్వు పద. నువ్వు ఆగవయ్యా. స్మార్టెక్ అంటే మనకు నాణ్యతకు పెట్టింది పేరు. మా స్మార్టెక్ తో ఫ్లోరింగ్ చేస్తే ఇల్లు వెండి కంచెలా తడతలా మెరిసిపోతుంది. ఆ సంగతి మళ్ళీ మీరు వేరే చెప్పాలా? చూస్తుంటే తెలియట్లేదండి. చూడండి, జీవితంలో ఒకేసారి ఇల్లు కడతాం, ఒకేసారి పెళ్లి చేసుకుంటాం. నువ్వు ఉండరా? ఈ 2 విషయాల్లోనూ ఆలోచించి మరీ అడుగుతుంది చేయాలి. బాగా చెప్పారు. చూడండి, మీ స్పార్టెక్ గురించి అడిగిన వాళ్ళతోనూ అడగిన వాళ్ళతోనూ పెళ్ళైన వాళ్ళతోనూ పెళ్లి కాని వాళ్ళతో పెళ్లి 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 గురించి మనకెందుకు? పెళ్లి నాకెందుకు? సరేనండి, నేను మళ్ళీ కలుస్తాను. వెళ్తున్నారా? వెళ్ళు వెళ్ళు. మా స్పార్టెక్ అలాగే. ఏమయ్యా, మీ నాన్నను చూసి కంగారు పడుతున్నావు? అసలు ఆయన మీ నాన్నే నాని. బాలేవారు సార్, మా నాన్నే. కానీ ఆయనకు ఒక వింత జబ్బుంది సార్. ఏదైనా కొత్త వస్తువు కనిపిస్తే లటక్క నొక్కేస్తాడు. ఒకసారి ఓటు వేయడానికి వెళ్ళి బ్యాలెట్ బాక్స్ బాగుంది కదా అని తప్పని ఇంటికి తెచ్చేసాడు. ముందే చెప్పావు, సంతోషం. ఎనీవే, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. బాబు సెలం బాబు గారు,
అన్యాయం జరిగిపోయిందండి బాబు. ఏం జరిగింది? పురుషోత్తం గారి బట్టల కొట్లో మొన్న నేను చీర కొన్నానండి. నిన్న కట్టుకున్నానండి. ఇవాళ తడిపానండి, చీర ఇలా సిరిగిపోయిందండి. ఈ చీర తీసుకుని డబ్బు ఇచ్చేయమంటే ఇవ్వనంటున్నాడండి. పోనీ ఈ చీర తీసేసుకుని ఇంకో చీర ఇమ్మంటే అది కుదరదంటున్నాడండి. అయినా నీ డబ్బు నా డబ్బు అనే చండాల బుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? నీ దగ్గర నుంచే. నువ్వేగా చెప్పావు నీ కట్నం డబ్బులో ఒక్క పైసా కూడా నీ బాబుకి ఇవ్వలేదని. మా బాబుకి ఇవ్వలేదంటే ఆడు పెద్ద తిప్పిరి నా కొడుకు. మా బాబు అంతేలే. అవును అవును, అదేదో బేరం వస్తున్న తర్వాత మాట్లాడు. ఏం కావాలండి? న్యాయం అండి. ఏం లేదు, ఈవిడి గారు మనం ఈ కొట్లో చీర కొన్నారు. ఒక్క ఉతుకు పడేసరికి దీని బతుకు ఇదిగో ఇలా అయిపోయింది. చూడండి, ఈ చీరకి కొత్త చీర వాపసైనా ఇవ్వండి, లేదా డబ్బులైనా వాపస్ ఇవ్వండి. చూడమ్మా, నీకోసారి చెప్పానా, మళ్ళీ ఈయన తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏంటి? చూడండి, ప్రతి అడ్డమైనడికి సమాధానం చెప్పవలసిన పూచి నాకు లేదు. చీర చిరిగిపోతే నాకేంటి సంబంధం? చీర నేను తయారు చేసానా? నేను వాపస్ తీసుకోను. తొందరపడకండి, ఆలోచించి చెప్పండి. చెప్పాను కదండి వాపస్ తీసుకోనని. కుదరదా? కుదరదు. కుదరదా? కుదరదు అంటే ఎలా కుదరగొట్టాలో నాకు బాగా తెలుసు. పదమ్మా. ఓహో, బెదిరిస్తున్నావా? ఎల్లెళ్ళు. ఎలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాం. అమ్మా తల్లి, చీర కొనడానికి పెడుతున్నారా? ఈ కొట్లో కొనండి తల్లి, కొనండి. కొనబోయే ముందు ఒక్కసారి ఆ సీతమ్మ వారిని చూడండి తల్లి. ఇదే కొట్లో అదే సీతమ్మ వారు, ఇదే చీర మొన్న కొంది. ఇదిగో బిల్లు, ఒకే ఒక ఉతుకు. తెల్లారేసరికి దీని బతుకు ఇలా అయిపోయింది. ఇది చూసిన తర్వాత కూడా కొంటారా? అమ్మో, ఈ కొట్లో మేం కొనం బాబు. గోయిందో గోయిందా. పెద్ద బేరం పోయింది. అమ్మా తల్లి, ఇటు దయచేయండి. చీర కొనడానికి పెడుతున్నారా అమ్మా? ఈ కొట్లోనేనా? మీ ఆయనతో చెప్పొచ్చారా? ఏం లేదు, పాపం ఆ మహాతల్లి మొగుడితో చెప్పకుండా ఈ కొట్లోనే ఈ చీర కొంది. ఒకే ఉతుకు, దాని బతుకు ఇలాగైంది, ఆవిడ బతుకు అలాగైంది. మరి మీ బతుకులు ఏమవుతాయో తల్లో. గోయిందో అమ్మో, రెండో బేరం కూడా పోయింది. ఇలా అయితే షాప్కి ఎవరు రారు, దివాలా తీయాల్సిందే. ఆ చీర మార్చి ఇచ్చేచ్చుగా. ఇచ్చేద్దాం. ఈ డబ్బా షాపులో చీరలు ఆడపడుతున్నారా? మీరు ఈ పద్ధతిలో దెబ్బ కొడతారని తెలియక చీర వాపస్ ఇవ్వనాను. పొరపాటు అయిపోయింది. వేరే చీర ఇస్తాను, ఈ చీర ఇచ్చేయండి. అది ఈ టైప్. అవునండి. అమ్మే, అది వేరే టైప్ అండి. ఈ బుద్ధి ముందే ఉండుంటే 2 బేరాలు పోయిండే కాదు కదా. అవునండి. జాంగ్రీ, ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకు. అమ్మా అయ్యా, సీతమ్మ తల్లి రా, వాడు వేరే చేరిస్తానంటున్నాడు, అది తీసుకెళ్ళు. అలాగేనండి బాబు. ఇక్కడే ఉతికి తీసుకెళ్ళు. అలాగే. పొలో 5 టీలు కొట్టు. పొలో ఏంటి? అతని పేరా? కాదు, మనం ఒకరినైతే హలో అంటాం. చాలా మంది పని వాళ్ళు ఉంటారు కాబట్టి పొలో అంటాం. పొలో అంటే గుంపులో గోవిందం అన్నమాట. ముందు డబ్బులు కట్టు. డబ్బులేగా, కంపెనీ ఇస్తుంది. ఏ కంపెనీ బాబు? రామ్ గోపాల్ వర్మ కంపెనీయా? కాదమ్మా, వీళ్ళు కూడా నాతో పాటు టీ తాగుతున్నారు కదా, దీన్ని ఏమంటారు? ఏమంటారు? కంపెనీ అంటారు కదా. అందుకని నీ బిల్లు కూడా ఈ కంపెనీయే పే చేస్తుంది. వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. కమాన్ ఫ్రెండ్స్. ఏంటి అలా చూస్తున్నారు? మీకు సిగరెట్ అలవట్లేదా? లేదు, మేము చాలా మంచి స్టూడెంట్స్. అయితే మీకు చాలా విషయాలు తెలియదన్నమాట. ఇలా అయితే పైకి రావడం చాలా కష్టం. ఎందుకమ్మా? ఎందుకంటావు ఏంటి బ్రదర్? అసలు ఈ సిగరెట్ కిక్కులో ఎంత థ్రిల్ ఉందో మీకు తెలుసా? కావాలంటే ఒక్కసారి మీరు కాల్చి చూడండి, మీకే తెలుస్తుంది. ఏంటి తెలిసేది? సిగరెట్ బూడిదా? కాదు బ్రదర్, ఇందులో ఉన్న మజా. ఓకే ఫ్రెండ్, నేను క్లాస్కి వెళ్తున్నాను, నువ్వు వస్తావా? నో నో నో, నేను కేవలం రోజుకి అరగంట మాత్రమే, అది కూడా హాజరు గురించి వస్తాను. మిగతా టైంలో ప్రజాసేవ చేస్తాను. మీరు వెళ్ళండి, మీరు క్లాస్కి వెళ్ళండి. బద్రి, ఆ పండుగడు నీ సిగరెట్ ప్యాకెట్ తీసాడు, నువ్వు చూసావా? చూశానమ్మా, చూసే వదిలేశాను.
ఒరే బుచ్చిగా ఏట్రా సులోచన రాదా ఒరే మొత్తం అమ్మాయిలే ఇది ఎక్కుదాం ఎందుకైనా మంచిది ఒక ఫోన్ ఇరా అవుట్ గోయింగ్ చేద్దానట్రా మా నాన్న. హలో, ఇప్పుడు మేము స్టేషన్కి వచ్చామండి. ఏ బోగి ఎక్కితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని. ఈ రోజు బుధవారం పంచమి, అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి. ఆడ నంబరా? నంబర్లో ఆడ బాగా ఉంటాయి గురూజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్, బేసి సంఖ్య. అర్థమైంది. కాపర్ కానీ గురూజీ, ఇక్కడ 4లోనే 7లోనే ఛాన్స్ ఉంది. 7 ఎలాగో సెడ్ నంబర్ కదా, ఇక 4 ఎక్కేస్తాం. 7 అంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురూజీ దెక్కొద్దన్నారు, పదండి. ఇందాక నిలబొమ్మని ఇంకే నిలబడమేంద్రా? అది కాదు సార్, ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. నమస్కారం నాగరాజు గారు. నమస్తే. నేను నీకు తెలుసా? తెలుసా? భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెడ్డ పేరుంది. మంచి పేరుంది. ఇదే ఆయన. స్టడీ అండి. ఫోటోలు అడిగినా తెలుసు. నాకు పంపురి. హైదరాబాద్ అచ్చ మా ఊరు పోతురు బెర్తలేడా? అది అడగదాం వచ్చాం. మీరు ఎక్కడ కూర్చోమని అక్కడ కూర్చుంటాం. S4 లో కూర్చోండి. S7 ఇప్పించండి. అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని చెప్పారు. టీసీని నేను చెప్పినట్టు గొట్టంగాడు కాదండి. మరి గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లా ఆయన ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. సరే సరే S7 లో కూర్చొని నేను ట్రై చేస్తాను. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. గురుగారు, ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? లెటర్లో బాబు. మళ్ళీ ఏమిటి వెంకీ? ఏం లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెట్రిన్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి. గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్న. నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం. అదొక కథలే. బామ్మ, వాడి కంచం పెట్టి 2 ముద్రయండి. ఆ తెచ్చేదైతే పెద్ద కంచం తీసుకురమ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు? పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్ట వేసి వడ్డించండి, పంది పిల్ల దొర్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో ఏమిటిది? చేప. ఇది చేప. చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలకాగే నూనెలో కరకరకలాడేటట్టు వేయించేదానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా. పాపం ఏమీ పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోచక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు, చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను నీ. ఎందుకురా ఆ పిల్లనట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. హే భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? అయితే బాగా తిను. తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వండిన కూరంతా మీరే తినేశారు. తినక ముందు నన్ను ఎందుకు తిట్టాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూరంతా ఎందుకు తినాలి? కొట్టారంటే పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చిపెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళేం తినాలి? ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే
దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారో అది కరెక్ట్ అండి. రాహుగ్రహం కరెక్ట్ గా భోజనం టైంకి. పొద్దున్నే వచ్చిన వాన పొద్దుగూకు వచ్చిన చుట్టం ఒక బట్టాను వదలరు అంటారు. ఏమండి అనవసరంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. ఎవరండి చుట్టం? వీళ్ళు ఎవరు అనుకున్నారు? సాక్షాత్ నా మేనల్లుళ్ళు. అది తెలిసిలేవా, నువ్వు లేట్ గా వచ్చినా నీ భోజనం నీకే ఉంటుంది. ఆ మాత్రం కొంపలు అంటుకుపోయినట్టు పరిగెత్తుకు రావాలా? నిజంగానే కొంపలు అంటుకుపోయినాయి బాబు. మన సందులో ఏం జరిగిందంటే, పుల్రాజన్న ఒకసారి రాన్న. ఏంట్రా రాన్న చెప్తాను. ఏమైందిరా? మా నాన్న పోయాడా? నిక్షేపంలో ఉంటే పోయాడంటే పాపిస్తాడు. ఏంట్రా నన్ను తిట్టించినట్టు పిలిచావా? అబ్బా, నువ్వు ఊరుకోవే. పదన్నా లోనికి పదన్నా. నిన్న మా నాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళా. ఏంటి నిద్రలోనే పోతాడని చెప్పాడా? నీ నోటి నుంచి పోయాడన్న మాట తప్ప ఇంకేది రాదా? నీ నోరు పడిపోను, నీ జిబ్బడిపోను. అబ్బా, నువ్వు ఊరుకోవే. ఏం లేదు పుల్రాజన్న, ఇదిగో రోజుకు 2 సార్లు ఈ మందు వాడమని డాక్టర్ గారు చెప్పారు. ఎలా వాడాలో తెలియక. స్కూల్కి వెళ్ళొచ్చు కానీ నీకు ఇంగ్లీష్ వచ్చున్నావు కదా, దీని మీద ఏమి రాసిందో చూసి చెప్పమ్మా. షేక్ వెల్ బిఫోర్ యూజ్, వాడే ముందు బాగా చెక్ చేయాలి అని రాస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. షేక్ చేయడం అంటే ఏంటన్నా? నేను చెప్తాలేరా, కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు నా కొడుకు. ఎరా ముసలాడా, ఓసారి ఇలా చూడు. క్వార్టర్ పార్టీ లాగుంది. పోసేస్తాను గానీ నువ్వు అలా ఉండు. ముగ్గురు పెళ్ళాలి ముద్దుల మొగుడు కదా, మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మందు చూడగానే గుర్రం లేచినట్లు లేచాడు. ఇది పట్టుకో. షేక్ వెల్ బిఫోర్ యూస్ అంటే మందు వాడే ముందు బాగా ఊపాలన్నమాట. బాగా ఊపన్నా. లేరా అమ్మో ఇంత బరువు ఉన్నాడేంటి? అన్న ఇప్పుడు పోసేమంటావా? పోయిరా లేచి కూర్చుంటాడు. ఇలా అయిపోయాడేంటిడు? నాకు డౌటే. నానా మమ్మల్ని అంత అన్యాయం చేసి వెళ్ళిపోయాలా? ఒరే నిన్ను వదలు, మా నాన్ని చంపేశావు. కర్మకాండ తర్వాత నేను సంకలం పెట్టుకుని నచ్చి చంపేస్తా. నేను చెప్పడం ఏంటి? షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని రాసింది. వాడు పట్టుకుని డబ్బా డబ్బా ఊపాడు. వాడు చచ్చిపోయాడు. అది ఆ తప్ప. ముక్కు లాంటి మనిషి ఊపి చంపేశాడు. అయ్యో కళ్ళు అని శోకండాలు తీసి పాట కచేరి పెడుతున్నారు. నలుగురు పట్టుకుంటే కానీ నడవలేడు. ఈడవడం పెద్ద నడిచున్నాడా? సార్ డాక్టర్ మీరు రండి సార్, మీరేనా చెప్పండి. నాలుగేదో ఒంట్లో బాగాలేకపోతే మందు ఇచ్చారంట, ఆవిడ చచ్చిపోయాడు. దాన్ని పోయేవాడు నన్ను తీసుకొచ్చి నేనే చంపేశాను, నన్ను సంకలం పెట్టుకుని చంపేస్తానంటారు సార్. నేను మందిస్తే చచ్చిపోయినాడు కూడా లేచి డాన్స్ చేస్తాడు. అలాగా? అయితే ఈ లేపు నువ్వు చంపేసి డాక్టర్ మీద పెడతావా నిన్ను? ఆగండి, ఆడు అమాయకుడు. వాడు ఏం చేశాడో నేను అడుగుతాను. వాడికి ఏం తెలీదు. సీమ కూడా ఆన్ సైడ్. ఏం చేసావయ్యా పుల్రాజు? నా తల్లి, ఇంతమంది నన్ను అనుమానించి నన్ను ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అమ్మా. నువ్వు నా బంగారు తల్లివి, నువ్వు నా బంగారు తల్లివి. ఇలా ఊపండి డాక్టర్ గారు, ఇంత మాత్రానికి నేను చెప్పానంటున్నారు చూడండి. ఈ ముసలిదాన్ని కూడా చంపేసుకురా. అమ్మో మీకేమండి మీరు నవ్వుతారు? షేక్ పిల్లని రాసుంటే ముసలోని కాదు బాటిల్ నాకేం తెలుసు. వాడిని పట్టుకుని ఊపేశాను, వాడు చచ్చాడు. మరి చావడేంటి? ఇలాగే 1947 లో ఏం జరిగిందంటే, నీకు దండం పెడతాను ఊరుకోవయ్యా. నీ ఫ్లాష్ బ్యాక్ లాపు. నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వాళ్ళ చేతిలో చావటం బెటరు. ఈ దాకా నాకు ఉందండి.